హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే యాక్చువల్లీ నైట్ టెంపుల్కి వెళ్ళాలనిపించింది నిన్న నైట్. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ నేను నైట్ వెళ్ళలేకపోయినా. అండ్ అమ్మ వాళ్ళు చెప్తున్నారు పక్కా వస్తాను నీ దగ్గరికి అని చెప్పి. సో చెప్పాం కదా వెళ్ళాలి తప్పదు కదా. సో చాలా వెళ్ళిపోదాం టెంపుల్ ఎక్కువ వెళ్ళినా ఇంటి ఉంది. సో పని వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూసాను ఈ టెంపుల్ బ్యాడ్ లక్ ఏమిటంటే ఈ టెంపుల్ లాక్ చేసి ఉందన్నమాట. బట్ నేను రావాలనుకున్న మెయిన్ టెంపుల్ అయితే ఇదనమాట, అమ్మవారి టెంపుల్. సో చూసేయండి, ఇంకా ఎందుకు లేట్, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చదవపోదండి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. చూసండి అమ్మవారు ఎంత బాగా కూర్చొని ఉన్నారు. లిటరల్లీ గైస్ గూస్ బంప్స్ వస్తుండే అమ్మ అట్లా చూస్తుంటే ఎంత బాగుందో కదా. టు బీ హానెస్ట్ చెప్తున్నా, నాకైతే ఆమె అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. అసలు ఆ ఎనర్జీ వస్తుండే, నాకు ఒక వైబ్స్ వస్తుండే. అసలు ఆ ఫీల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. నాకైతే గూస్ బంప్స్, నిజం చెప్తున్నా, ప్యూర్ గూస్ బంప్స్ వచ్చినాయి అసలు. అండ్ చూడండి ఇక్కడ ఎంతమంది స్వాములు ఉన్నారు. అండ్ యూనో ఎంతమంది భవానీ మాల వేసుకొని ఎంతమంది ఉన్నారు అనేది లిటరల్గా అంతమంది మధ్యలో నేను ఉండి అమ్మవారిని అలా చూస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ అనిపించింది నాకైతే. సో అమ్మవారిని ఇలా పూలతో దండ వేసి అలంకరించడం స్టార్ట్ చేశారనమాట. చూసేయండి అమ్మవారికి ఆ పూలదండ ఎంత బాగా ముద్దుగా కనిపిస్తుందో కదా. సో పూలమాల వేసేసాక అమ్మవారికి పండ్లతో మాల వేస్తున్నారు. చూసేయండి ఆ పండ్లతో మాల వేస్తుంటే కూడా అమ్మ ఎంత క్యూట్గా కనిపిస్తుందో. సో ఫైనల్గా అమ్మవారికి నిమ్మకాయ దండ మాల వేశారనమాట. చూసేయండి గైస్, ఇదంతా జరుగుతున్న టైంలో నాకు చిన్న క్యూట్ భవానీ మాత కనిపించింది. చూసేయండి ఎంత క్యూట్గా ఉందో. నాకు ఈ పాపను చూస్తుంటే అచ్చం భవానీ మాతను చూసిన ఫీల్ అయితే వచ్చేసింది. సో హియర్ ఫైనల్లీ అమ్మవారి భజన అయితే స్టార్ట్ అయిపోయింది. లెట్స్ ఎంజాయ్ ఫ్రమ్ హియర్ గైస్. లిటరల్లీ మీకు గూస్ బంప్స్ పక్కా అంటే పక్కా వస్తాయి. సో ఇక్కడ అమ్మవారికి సాంబ్రాణి దుబ్బం అయితే ఇస్తున్నారు. చూసేయండి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మీద కాదు, నా మీద, ఫ్యామిలీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. లెట్స్ ఎంజాయ్ ఫ్రమ్ హియర్ గైస్. విల్ సీ. మీకు పక్కా గూస్ బంప్స్ రాకపోతే అని అడగండి. చూడండి టు బీ హానెస్ట్ చెప్తే నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఎప్పుడైతే భజన జరుగుతుందో అండ్ హారతి ఇచ్చే టైంలో లైట్ అయితే ఆఫ్ చేసినారు. ఆ టైంలో కూడా ఇక్కడ మిడిల్లో ఎవరైతే స్వామి ఉన్నారో తను మాత్రం లైక్ జెంట్స్ స్వాములందరిని ఒక సైడ్, లేడీస్ అందరిని ఒక సైడ్ చేసి చాలా బాగా సెక్యూర్గా చూసుకుంటుండే. అది మాత్రం బాగా నచ్చింది కదా. సీరియస్గా చెప్తున్నా, చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి అయితే హారతి ఇచ్చేస్తున్నారనమాట. ఇక్కడ హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారి దగ్గర లైట్ అయితే ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా సెక్యూర్గా ఉంటుండే, నిజంగా చెప్తున్నాను అనమాట. సో ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా నాతో పాటు అమ్మవారి హారతిని తీసుకోండి, అమ్మని పే చేయండి. మీ కోరికలు పక్కా నెరవేరుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ అమ్మవారి హారతి అయిపోయాక స్వాములు మళ్ళీ భజన చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా భజన చేస్తున్న టైంలో చాలామందికి అమ్మవారు పూనారు. నాకైతే లిటరల్గా ఇదంతా చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ ట్రస్ట్ మీ, నా కంట్లోకి వెళ్ళి అయితే టీయర్స్ వచ్చేసినాయి. బికాజ్ ఆఫ్ హ్యాపీ టీయర్స్ అనుకోండి. చూడండి అసలు ఎలా అంటే అమ్మవారు వచ్చి ఎలా చేస్తున్నారన్నది చూసుకోండి. ముగ్గురికి అమ్మవారు ఉన్నారు ఇక్కడ. అండ్ నేను ఆ ఎంజాయ్మెంట్ చూడండి, అమ్మవారు వచ్చాక అందరు ఎంత హ్యాపీగా అమ్మవారిని భజన చేసుకుంటూ అమ్మవారిని పిలుస్తున్నారు, అమ్మవారిని ఎలా స్వాగతిస్తున్నారు అన్నది చూడండి. లిటరల్గా చాలా అంటే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. లైక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకైతే కంప్లీట్ ఎనర్జీ వచ్చేసింది అనమాట. ఫుల్ పాజిటివ్ వైబ్స్, అంటే ఫుల్ పాజిటివ్ వైబ్స్.
సో ఇక్కడ ఈవిడకి అమ్మవారు వస్తే అమ్మవారు మాట్లాడతారంతా కూడా. యాక్చువల్గా నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో మాకు ఎప్పుడు అమ్మవారు వచ్చినా సో ఇట్లా మాట్లాడడం జరుగుతుందంట. ఇది నిజమని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు. లైక్ ఐ డోంట్ నో అబౌట్ దిస్. అట్లా నేను అక్కడ తెలియదు నాకు అంతా పర్టికులర్గా. ఆవిడ చూడండి ఎంత ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అన్నది. అండ్ తన మాటల్లో ఆవిడ నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీరు నాకు చాలా బాగా పూజలు చేస్తున్నారని చెప్తున్నారు. దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సంతోషం బిడ్డ, నాకు మంచిగా చేస్తున్నాను. నా భక్తులు దినదినం రోజు రోజు ఏడాదికి ఒకసారి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గలేరు బిడ్డ. తగ్గొద్దు నన్ను తెలుసు. సో ఇక్కడ అమ్మవారు వచ్చి వెళ్ళిపోయాక మళ్ళీ భజన స్టార్ట్ చేశారు. అండ్ సో చూసేయండి ఇంకా స్వాముల ఎంజాయ్మెంట్, అమ్మవారి సాంగ్స్కి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అన్నది, అమ్మవారి భజనకి. ఐమ్ సారీ. అండ్ నాకైతే లిటరల్గా చెప్తున్నా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాను నేను నిజంగా. ఇక్కడ స్వాములు, భవానీ మాతలు, వీళ్ళ వైబ్స్ అసలు వేరే లెవెల్ ఉంటుండే అనమాట. నిజంగా అమ్మవారిని వీళ్ళు ఇంత వైబ్స్తో పిలుస్తున్నారండి బాబు, నిజం చెప్తున్నా. ఇంత వైబ్స్, ఇంత ఎనర్జీ అస్సలు ఎలాంటి బాబు. నాకైతే నిజం చెప్తున్నా గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. వీడియో మొత్తం గూస్ బంప్స్ అనుకోండి నాకైతే అక్కడ ఉన్నంతసేపు. ఎంత ఎనర్జీతో ఉన్నారు, ఎంత వైబ్స్తో, అసలు ఎంత కూడా ఎనర్జీ లో అవ్వకుండా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి నాకు ఇంకా ఎనర్జీ వచ్చి ఫుల్ వైబ్స్ వచ్చినాయి నాకైతే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముఖ్యంగా గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. అండ్ వీడియోని కంప్లీట్గా చూడండి, యూ విల్ గెట్ ప్యూర్ గూస్ బంప్స్ అంతే. అండ్ అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంది వీడియోలో, లైక్ అంటే షేక్ అవ్వడం అలాంటివి అయినా కానీ తప్పకుండా వీడియో చూడండి, మీకు పక్కా నచ్చుద్ది. ప్యూర్ గూస్ బంప్స్ వస్తాయి, రాకపోతే అప్పుడు అడగండి. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఫుల్ వీడియో. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. టాటా గైస్.